మెయిన్ డ్రాబ్యాక్ అండి. ఎంజీలో సర్వీస్ ఎక్సలెంట్ ఉంటుంది, ఆర్ఎస్ఏ మాత్రం వర్స్ట్. మా అందరికి 8 years బ్యాటరీ వారంటీ ఉంటే ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళందరికి 15 years వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. ఇది ఇట్లా ఇచ్చారు మన ఎయిర్ ఫిల్లింగ్ కి, బట్ ఇది ఈజీగా వెళ్ళదండి, చాలా కష్టపడాలన్నమాట. ప్రతిసారి ఈ క్యాప్స్ ని ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడ వరకే స్ప్రింకిల్ అవుతుంది. ఆ మొత్తం చేయాలంటే మళ్ళీ మనం మాన్యువల్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. హీటింగ్ కంఫర్ట్ ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇది కొంచెం ఇక్కడ స్పేస్ పెంచుంటే బాగుంది, టై సపోర్ట్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. ఫోల్డబుల్ అవుతాయా ఇవి ఎలక్ట్రిక్? లేదండి, దీని నెక్స్ట్ మోడల్ లో ఆటో, ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పి. మిమ్మల్ని ఈ విషయంలో ఎంజీ మోసం చేసినట్టే. ఈ మోడల్ కి హ్యాండ్ బ్రేక్ ఇచ్చారా? ఇప్పుడు దీని నెక్స్ట్ మోడల్స్ అన్నిటికీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ ఇచ్చారు, మాన్యువల్ అండి. బట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చుంటే బాగుండేది. టెన్షన్ వైజ్ కాంపాక్ట్ బాడీ అవడంలో లిటిల్ రోలింగ్ అనేది ఉంటుందండి. కాకపోతే బ్యాక్ మాత్రం కూర్చొని లాంగ్ డిస్టెన్సెస్ పనికిరాదు. 10 days లోనే ఎంజీ లాంచ్ చేసేసింది. అది మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పలేదండి, వాళ్ళు చెప్పలేదు మాకు. అది స్పెషల్లీ రైనీ సీజన్ లో ఈ 12-inch టైర్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మోడల్ లేదండి. దీని తర్వాత నేను కొన్న కరెక్ట్ గా ఒక 10 days కే ఎంజీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిక్యూటివ్ మోడల్స్ లాంచ్ చేసింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను, ఎంజీ కామెట్ ఈవీ. సో కాంపాక్ట్ కార్ కోసం చూస్తున్నారు, ఎలక్ట్రిక్లో కావాలి, బడ్జెట్లో ఉండాలి, అండ్ ఇంట్లో లేడీస్ కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా డ్రైవ్ చేయాలంటే ఓన్లీ ద కార్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫైనల్ ఆప్షన్ ఎంజీ కామెట్ ఈవీ. కాకపోతే దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, రేంజ్ ఏమి ఇస్తుంది రియల్ టైంలో అన్ని ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? హలో సార్, నా పేరు సునీల్ కుమార్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారండి? ఇది 2024 February 29th తీసుకున్నాను. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఇప్పటికి 7,500+ కిలోమీటర్స్. ఓకే, అచ్చా, ఇలా వేరియంట్స్ ఉంటాయి కదా, దీంట్లో ఇది ఏం వేరియంట్ వస్తుంది? ఇది టాప్ ఎండ్ అండి. అప్పుడు 2024లో ప్లస్ వేరియంట్, ఇది టాప్ వేరియంట్. ఓకే, ఎంత కాస్ట్ ఎంత పడింది? ఇది ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ 10 lakhs పడిందండి. 10 lakhs. సో ఫస్ట్లీ 10 lakhs బడ్జెట్ పెట్టుకున్నారు మీరు. సో ఏంటి దీని స్టోరీ, దీనికి రావడానికి, కామెట్కి రావడానికి ఏంటి? సో యాక్చువల్లీ నాకు ఇదివరకు సెలీరియో వెహికల్ ఉండేది, ZXA ఆటోమేటిక్ వెహికల్. ఓకే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు బేసిక్గా, అండ్ కాంపాక్ట్ వెహికల్స్ అంటే ఇంకా ఇష్టం. ఈ వెహికల్ తీసుకునే ముందు నేను టాటా పంచ్ ఈవీ కన్సిడర్ చేశాను, అండ్ అట్లాగే టాటా టియాగో ఈవీ చూశాను, అండ్ ఫైనల్గా దీని లుక్స్ అవి నచ్చి కామెట్ ఈవీ తీసుకున్నాను. ఓకే, కాకపోతే అవి చాలా ఏమంటారంటే ప్రాక్టికల్గా ఉంటాయి కదా ఆ రెండు కార్స్ కూడా, 4 doors రావడం, స్పేస్. సో అది మీరు ఎలా ఆలోచించారు దీనికి రావడానికి? బేసిక్గా నాకేంటంటే చాలా కాంపాక్ట్గా ఉండాలి, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్కి ఈజీ డ్రైవ్ ఉండాలి. సో ఈజీ డ్రైవ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాంపాక్ట్ లుక్స్ ఉండాలి, ఎలక్ట్రిక్ ఉండాలి, బడ్జెట్ ఫిట్ అవ్వాలనుకున్నాను. సో లుక్స్ వైజ్ ఇది చూస్తే కనుక అవి నార్మల్ కార్స్ లానే అనిపించాయి నాకు. సో లుక్స్ వైజ్ ఇది నాకు చాలా అట్రాక్ట్ చేస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని మీరు చూసారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వెయిటింగ్ పీరియడ్ ఏమన్నా చెప్పారా మీకైతే? లేదండి, అప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఏం లేదండి, ఇమీడియట్గా వితిన్ 2 daysలో డెలివరీ చేసేస్తారు నాకు. ఓకే, సో ఫస్ట్లీ మనకి ఎంజీ బ్రాండ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది, 4 years మీరు తీసుకునే టైం వరకు. మీరు ఎంజీలో అందులోనూ కొత్త డిజైన్, దీన్ని ఎలా నమ్మారు ఎంజీని? మీరు ఎలా ట్రస్ట్ చేశారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎంజీ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఎంజీ సర్వీస్ కూడా అంత చాలా బాగుంటుంది, అసలు ప్రాబ్లం ఉండదు అనమాట. సో అందుకని నేను ఎంజీ చూస్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఎంజీలో యాస్టర్, హెక్టర్ ప్లస్ యూస్ చేస్తూ ఉన్నారు అప్పటికే. ఓకే, సో వాళ్ళు అప్పటికే యూస్ చేస్తున్నారు. సో ఎంజీ సర్వీస్ చాలా బాగుంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ టాటా అండ్ మారుతి. నాకు ఇదివరకు మారుతి సెలీరియో ఉండేది, దాంతో కంపేర్ చేస్తే కూడా ఎంజీ సర్వీస్ ఎక్సలెంట్ ఉందండి. ఓకే, సో మెయిన్గా కంప్లైంట్స్ గురించి మాట్లాడితే దీని డిజైన్ ఒక కంప్లైంట్లో చూస్తుంటాం మనము, 60 speed కంటే ఎక్కువ వెళ్తే రోల్ ఓవర్ అవుతుంది అని ఒక టెన్షన్. సో దాని గురించి మీరు ఏమంటారు? అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి. యాక్చువల్లీ నేను ఇది హైయెస్ట్ స్పీడ్ 90-95+ కూడా డ్రైవ్ చేశాను. అంటే మనం స్పీడ్ దీంట్లో ఎలా చూడాలంటే, రెగ్యులర్ ఐస్ ఇంజన్స్లో మనకి ఇప్పుడు 60 వెళ్తున్నాం అనుకోండి, దీంట్లో 60 = 90. టార్క్ అనేది ఇన్స్టెంట్గా జనరేట్ అవుతుంది, స్పీడ్ చాలా హై ఉంటుంది, అండ్ స్టెబిలిటీ ఇష్యూస్ అయితే నేను ఇప్పటివరకు ఏం ఫేస్ చేయలేదండి. ఓకే, సో ఎలక్ట్రిక్ చూస్ చేసుకున్నారు. సో నార్మల్గా దీని రేంజ్ ఎంత చెప్పారు, మీకైతే ఎంత ఇస్తుంది రియల్ వరల్డ్? కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ 230 ఉంటుంది, బట్ మనకి ఈవెన్ ఓడోలో కూడా చూస్తే అది 200 kilometers వరకే చూపిస్తుంది. అంటే 100% బ్యాటరీ పర్సంటేజ్ ఈక్వల్ టు 2 kilometers అనమాట. సో అలా 200 చూపిస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసింది 230 kilometers. బట్ నాకు ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ద సిటీ అయితే కనుక నాకు విత్ ఏసీ ఆన్లో బిట్వీన్ 170 to 195 వస్తుందండి. ఓకే,
సో దీని ఛార్జింగ్ ఎలా మీరు ఇంట్లోనే యూజ్ చేస్తారా లేకపోతే ఫాస్ట్ ఛార్జర్ ఏమన్నా? ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మోడల్ లేదండి. దీని తర్వాత నేను కొన్న కరెక్ట్గా ఒక 10 daysకే ఎంజీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిక్యూటివ్ మోడల్స్ లాంచ్ చేసింది విత్ ఎఫ్సి అని ఫాస్ట్ ఛార్జింగ్ తోటి. సో ఈ మోడల్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు, ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవాలి. ఓకే, అది కొంచెం రిగ్రెట్ అనిపిస్తుందా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటే కూడా? నేను సిటీ వరకే యూస్ చేస్తాను కాబట్టి ఈ కారు ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదండి. ఓకే, సో ఇంట్లో ఛార్జ్ చేసిన తర్వాత దీని ఏమంటారు అంటే ఛార్జింగ్ కాస్టింగ్ ఎలా వస్తుంది పర్ యూనిట్, ఎంత ఇంక్రీజ్ అయింది? నాకు ఓవరాల్ మంత్లీ అప్రాక్సిమేట్గా 600 రూపీస్ టు 850 రూపీస్ తేడా వస్తుందండి. ఓకే, నేను క్యాలిక్యులేట్ చేస్తే పర్ కిలోమీటర్ బిట్వీన్ 40 పైసా టు 70 పైసా తేడా ఛార్జ్ అవుతుంది. ఓకే, నాట్ ఈవెన్ 1 రూపీ కంటే ఇంకా బిలో, లెస్ దెన్ 1 రూపీ. ఓకే, గుడ్. సో కమింగ్ టు సైడ్కి వస్తే, సో ఇంకొక డిజైన్లో ఏంటంటే ఈ వీల్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ మనకి 14 inches వస్తాయి, 12 inches వస్తాయి, 12 inch టైర్ ఇచ్చారు. నేను ఎంజీలో ఇది ఒక్కటి మాత్రమే కొద్దిగా, అది స్పెషల్లీ రైనీ సీజన్లో ఈ 12 inch టైర్స్ కొంచెం ఇబ్బంది పడతాయి. స్కేరీ అనిపిస్తుంది, స్కేరీ అనిపించదు కానివ్వండి, కొంచెం మనకి కాన్ఫిడెన్స్ తగ్గుతుందేమో ఫస్ట్లో అనిపించేది ఇనీషియల్ డేస్లో, బికాజ్ 14 inch 16 inch 15 inch టైర్స్ యూస్ చేస్తున్నాం మనం ప్రీవియస్గా. బట్ ఇది 12 inch ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. అస్సలు టాప్ స్పీడ్స్లో కూడా నాకు ఎక్కడ రోల్ అవుతున్నట్టు కానీ స్కిడ్ అవుతున్న ఫీలింగ్ కానీ రైనీ సీజన్లో ఎక్కడ జీరో ఇష్యూస్. ఈఎస్పీ కూడా ఉంటుంది దీంట్లో, ఈఎస్పీ, ఏబిఎస్, ఈఎస్పీ అన్నీ ఉంటాయి. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 4 disc బ్రేక్స్ కాదండి, ఈ మోడల్కి వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. దీని తర్వాత లాంచ్ చేసిన వర్షన్స్లో ఆల్ డిస్క్ బ్రేక్స్ చేశారు. ఓకే, కానీ మీరు మాత్రం టాప్ ఎండ్ చూస్ చేసుకున్నారు, తర్వాత వేరే ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ 10 days లోనే ఎంజీ లాంచ్ చేసేసింది. అది మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా చెప్పలేదండి, వాళ్ళు చెప్పలేదు మాకు. అంటే పాత స్టాక్ ని మూవ్ చేసేద్దాం అంటే 2024 వేరియంట్ ఇచ్చారు కానివ్వండి, వాళ్ళు అప్గ్రేడేషన్ ప్లాన్స్ ఉన్నాయి ఎంజీకి అని చెప్పని చెప్పలేదు వాళ్ళు. ఓకే, సో సిటీ కోసమే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అవసరం లేదు, బట్ ఇన్ కేస్ అడుగుతున్నాను, బిల్డ్ క్వాలిటీ విషయం దీనికి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అనుకుంటారండి చాలా చిన్న కారు ఇది, అసలు గాలి వస్తే ఊగిపోతుంది అని అంటారు. ఇటు రండి, ఇవి వాళ్ళందరికీ తెలియాలి. ఇది ఈ డోర్ ఒక్కసారి చెక్ చేయండి, ఒక్కసారి సింగిల్ హ్యాండ్తో క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఫోర్డ్ ఎకో స్పోర్ట్లో అండ్ పెద్ద పెద్ద వెహికల్స్లో వచ్చేంత స్టడీ డోర్స్ ఇస్తారనమాట. అండ్ చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది డోర్స్ అయితము. అండ్ ఇవాళ మార్నింగ్ మాది ఎంజీ ఇండియా ఓనర్స్ గ్రూప్ అని ఉంటుంది అనమాట ఆల్ ఇండియాకి, దాంట్లో ఒక యాక్సిడెంట్ వీడియో కూడా పెట్టారనమాట. అందరూ సేఫ్గా బయటపడ్డారు. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నేను 200% ఇంప్రెస్ అయ్యింది. ఓకే, అచ్చా, ఇంకోటి నేను విన్నాను అప్పుడు లాంచ్ అయినప్పుడు కూడా ఇది రేర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మోటార్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ లో ఉంటుంది, కింద బాటమ్ లో ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ రేర్ వీల్ డ్రైవ్ మోటార్. ఎగ్జాక్ట్లీ. సో దీని వల్ల ఇనిషియల్ టార్క్ ఉంటుంది, బట్ పుష్ చేసినట్టుగా ఇనిషియల్ లేదండి, అస్సలు లాగ్ అనేది ఉండదు. జీరో లాగ్ అంటే జీరో లాగ్. రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ లాగా ఏమన్నా అస్సలు నాకు సెలీరియాలో నాది ఆటోమేటిక్ అండి, ZXI మోడల్, దాంట్లో మాత్రం ఫేస్ చేసామండి ఇష్యూ, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉండేది. బట్ ఇందులో మీకు ఆల్మోస్ట్ CVTలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అస్సలు ఇప్పటివరకు నేను లాగ్ కానీ ఇబ్బంది పడటం కానీ టార్క్ పికప్ తీసుకోవడం ఇబ్బంది పడడం కానీ, హిల్లీ ఏరియాస్ నేను యాదగిరిగుట్ట వెళ్ళాను, మొత్తం కీసరగుట్ట వెళ్ళాను, ఇంకా లోకల్ ప్లేసెస్ స్టీపీ ప్లేసెస్ వెళ్తుంటాను, బట్ ఎక్కడ కూడా ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ఇష్యూ అనమాట. ఓకే, అచ్చా, బూట్ స్పేస్ ఒకసారి. షూర్. సో బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఇంట్లో. అండి, కాకపోతే ఆఫీస్ ల్యాప్టాప్ బ్యాగ్ అవి వచ్చేస్తాయి, బట్ ఏదైనా ఎక్కువ తెచ్చుకోవాలంటే జస్ట్ ఇట్లా పుల్ చేసేస్తామంటే, కానీ అప్పుడు 2-seater గానీ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, లేదంటే ఇలా ఒక సీట్ ఉంచుకొని దీన్ని మనం క్లోజ్ చేసేసుకోవచ్చు, 3-seater గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ విషయంలో టియాగో, సిట్రియాన్ EC3 బెటర్ అనిపిస్తుందా బూట్లో? లేదండి, ఆల్రెడీ టియాగో తీసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొన్న 15 daysకే ఈవెన్ 50% బ్యాటరీ ఉంటే, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ బ్రాండ్, ఎవరిని ఇచ్చేయాలని కాదు, 15 daysకే నేను లైవ్లో చూశాను, 60% బ్యాటరీ ఉంటే కూడా ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోయి రోడ్డు మీద హాల్ట్ అయిపోయాయి కార్స్. వాళ్ళు 2-3 సార్లు జరిగాయి. మళ్ళీ వాళ్ళు టోయింగ్ అది పెట్టుకొని చాలా ఇబ్బంది పడటం చూశాను నేను లైవ్లో. రిస్క్ ఉండదు ఈ కార్ అస్సలండి, జస్ట్ చార్జ్ ఇట్ గో, దట్స్ ఇట్. అచ్చా, ఇంకొక డిజైన్ రిగ్రెట్ ఏంటంటే 2 door తోటే రావడం, వెనకకి వెళ్ళడానికి ఓన్లీ అది ఒప్పుకుంటాను, బట్ అది కూడా అంత డిస్కంఫర్ట్ ఏమి ఉండదండి. సింపుల్, జస్ట్ ఇలా అనేస్తే వెళ్ళిపోవచ్చు.
యా హెవీ కొంచెం పర్సనాలిటీ వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళాలి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే బ్యాక్ మాత్రం కూర్చొని లాంగ్ డిస్టెన్సెస్ పనికిరాదు, ఎందుకంటే టై సపోర్ట్ చాలా తక్కువ ఉంటుందండి. హెడ్ రూమ్ బాగుంటుంది, హెడ్ రూమ్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఒకటి అండి. సో ఏసీ కూలింగ్ ఏంటంటే ఈ కార్లో? ఏసీ వచ్చేసి ఐ వుడ్ సే ద బెస్ట్ అండి. అవునా? చాలా చాలా క్విక్ కూల్ అవుతుంది. మేబీ బికాజ్ తక్కువ బాడీ ఉండడం వల్ల ఏమో కూలింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ కూడా హాఫ్ అన్ అవర్ ఏసీ రన్ చేసినా కానీ హార్డ్లీ 1% or 2% బ్యాటరీనే కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే. అదే సస్పెన్షన్ ఏంటి దీనిది? ఇప్పటివరకు అబ్జర్వ్ చేసే ప్రకారంగా మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంకా సస్పెన్షన్ వైజ్ కాంపాక్ట్ బాడీ అవడం వల్ల లిటిల్ రోలింగ్ అనేది ఉంటుందండి. ఈ స్పెషల్లీ బంప్స్ ఇవి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాము, బట్ అది ఇగ్నోరబుల్. బట్ హార్డ్గా అనిపిస్తుందా మీకైతే? లేదండి, అంత మరీ ఏమీ అనిపించదు. కొంచెం పాట్ హోల్స్ అవి వచ్చినప్పుడు మనమే కొద్దిగా స్లో చేసుకుంటే సస్పెన్షన్ బాగానే ఉందండి. అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత వర్స్ట్గా అయితే లేదు. అవునా? ఫస్ట్ నేను కూడా భయపడ్డాను అనమాట, దీని సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఏంటని, బట్ ఎక్కడ ఇబ్బంది పడలేదు. స్టీరింగ్ ఏంటి దీనిది? స్పెషల్లీ స్టీరింగ్, కమింగ్ టు ద స్టీరింగ్ అయితే ఇట్స్ జస్ట్ లైక్ డ్రైవింగ్ ఎ టాయ్ కార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సింగిల్ హ్యాండ్తో సింగిల్ ఫింగర్తో కూడా దీన్ని కంట్రోల్ చేసేయచ్చు. స్పెషల్లీ ఇది షార్ట్ అండ్ కాంపాక్ట్ ఉండటం వల్ల 4.2 రేడియస్లో కూడా మనం ఈజీగా టర్న్స్ అనేవి తీసేసుకోవచ్చు. స్పెషల్లీ సిటీ డ్రైవ్ అయితే యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. బ్రేక్స్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి ఈ టైర్స్ తోటి? చాలా బాగుంటుందండి, బ్రేకింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. బ్రేకింగ్ బాగుంటుంది, నేను కూడా టెస్ట్ రైడ్ చేసేటప్పుడు చూశాను. అంటే టైర్స్ మీకు బ్రాండ్ ఏమి వస్తున్నాయి మీకైతే వచ్చాయి ఏంటి? కంపెనీ ఏమి ఇస్తుంది? ఇది వీళ్ళు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఎంఆర్ఎఫ్ఏ వస్తుందండి. ఇది బ్రిడ్స్టోన్ ఇచ్చారు. బ్రిడ్స్టోన్ ఇచ్చారు, ఎస్ సార్. ఓకే, గుడ్ టైర్స్. కాకపోతే 12 ఇంచెస్ మనకి యాక్టివాలో చూస్తా కామెంట్స్ కూడా ఇప్పుడు అవే వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం కొంతమంది అప్గ్రేడ్ చేసుకున్నారండి, 13 ఇంచ్ టైర్కి అప్ స్కేలింగ్ చేసుకున్నారు, అప్ సైజింగ్. బట్ వాళ్ళు ఎవరు మైలేజ్ తగ్గిందని కానీ ఎట్లాంటి ఇష్యూస్ చెప్పలేదు. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను 13 ఇంచ్కి ఇది చేసుకోవాలి. దానివల్ల బెటర్ రోడ్ గ్రిప్ అనిపిస్తుంది, జస్ట్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, అచ్చా ఒక్కసారి అక్కడే ఉండండి, నేను డ్రైవర్స్ అని చూస్తాను. సో 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. సో మనకి టాప్ అండ్ ఆ టైంలో అయితే కనెక్టెడ్ స్క్రీన్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. అచ్చా కీస్ దీన్ని ఎలా ఉంటాయి? దీని కీ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్స్ డిజైన్ నుంచి ఇన్స్పైర్ చేస్తారు. ఇది యాక్చువల్లీ వైట్ కలర్ లో ఉంటుంది, నేను కవర్ యూస్ చేశాను అనమాట. అండ్ దీనికి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే అండి, వర్చువల్ కీ కూడా మనం యాప్ నుంచి ఇది చేసుకొని ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట, ఎక్కడ నుంచి రిమోట్ గా. ఓకే, నైస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. ఏసీ అనేది ఇది మాన్యువల్ వస్తుందా, ఆటో? ఇది మాన్యువల్ అండి, బట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చుంటే బాగుండేది, ఫ్యూచర్ మిస్ ఇవ్వలేదు. అండ్ ఇది ఆటో డిమింగ్ IRVM లేదండి, ఇది నార్మల్ది. ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, డాష్ క్యామ్. సో దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, మనం ఇక్కడ వీడు మిర్రర్కే USB ఇచ్చేస్తాడు అనమాట. సో మనం డాష్ క్యామ్స్ పెట్టుకోవాలంటే ప్లగ్ అండ్ ప్లే లా యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ దానికోసం వైరింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ కేస్ హార్డ్వేరింగ్ వద్దనుకుంటే. ఓకే, ఇప్పుడు మీరు డాష్ క్యామ్ యూజ్ చేస్తున్నారు? ఎస్ అండి. ఓకే, సేఫ్టీ వైజ్ గా కూడా యూజ్ చేయాలి అందరూ. అండ్ గేర్ నాబ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఇది పవర్ విండోస్. యా, అండ్ దీనికి ఇంకొకటి చాలా మందికి తెలుసో తెలియదు, హ్యాండ్ బ్రేక్ అనేది ఉండదు. ఈ మోడల్ కి హ్యాండ్ బ్రేక్ ఇచ్చారా? ఇప్పుడు దీని నెక్స్ట్ మోడల్స్ అన్నిటికీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ ఇచ్చారు. బట్ అది మా గ్రూప్ లో కూడా ప్రూవ్ అయింది ఏంటంటే, కొంతమంది ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ తోటి పార్క్ చేసినప్పుడు రోల్ బ్యాక్ అయ్యాయట కొన్ని కార్స్. బట్ కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ బ్రేకే బెస్ట్ అని చెప్తూ ఉన్నారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే అదేంటి డబుల్ టైం బ్రేక్ ని ప్రెస్ చేస్తే దీనికి కూడా అంతే అండి, స్టార్ట్ చేయాలంటే డబుల్ టైం బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తే పుష్ బటన్ ఏమీ ఉండదు, ఉండదండి. బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ. ఇది మనకి ORVMs కంట్రోల్ ఉన్నాయి. అచ్చా ఫోల్డబుల్ అవుతాయా ఇవి? ఎలక్ట్రిక్ లేదండి, దీని నెక్స్ట్ మోడల్ లో ఆటో, ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పి. మిమ్మల్ని ఈ విషయంలో MG మోసం చేసినట్టే అంటే నేను అలా అన్నను. అంటే అప్పుడు ఉన్న మార్కెట్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక 1 lakh పెరగవచ్చు. ఎక్కడ న్యూస్ లో కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఆ టైంకి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పలేదు, ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోయినట్టుగా అయిపోయిందండి. అది ఓవర్ నైట్ అయింది అన్నట్టు అనిపించింది. ఈ స్క్రీన్స్ గురించి మాడితే మాత్రం చాలా అడ్వాన్స్, వెరీ రెస్పాన్సివ్ అండి. స్క్రీన్స్ చాలా చాలా వెరీ వెరీ రెస్పాన్సివ్ ఇవి. అండ్ OTA అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఈవెన్ దీంట్లో ఉన్నది కమింగ్ టు ద స్పీకర్స్ వైజ్ కూడా 2 స్పీకర్సే ఉంటాయి, బట్ క్వాలిటీ వైజ్ వచ్చేసి అమేజింగ్ ఉంటుంది. ఓకే, బట్ ట్విటర్స్ అండ్ స్పీకర్స్ కొంచెం 4 and 6 అలా ఇచ్చుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ నేను ఆల్రెడీ టియాగోలో అండ్ అదర్ నా ఫ్రెండ్స్ నెక్సాన్ లో కూడా విన్నాను,
నాకు ఎక్కడ అంత మరీ పోర్గా అయితే అనిపించలేదు. ఓకే. బట్ వాళ్ళు ఇచ్చిన 2 స్పీకర్స్ జస్టిఫై చేస్తుంది, సాటిస్ఫైడ్. ఓకే. అచ్చా, ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే వచ్చేస్తుంది. అవునండి, వైర్లెస్. అండ్ దీనిలో ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ కానివ్వండి. ఎగ్జాక్ట్లీ. రేంజ్ 72%కి 144 చూపిస్తుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఓడో ఉంది, ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఏంది, 2 డ్రైవ్ మోడ్స్ ఉంటాయండి అండి. దీంట్లో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయండి. ఓకే. దీంట్లో వచ్చేసి మనకి నార్మల్, స్పోర్ట్స్, ఓకే, ఎకో ఉంటుంది. మళ్ళీ ఇదే బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఓకే, ఈ రీజనరేషన్ అనేది ఇప్పుడు హెవీలో ఉంది కదండి, నార్మల్, లైట్. సో నేను ఎప్పుడు కూడా ఎకో అండ్ హెవీలో పెట్టి యూస్ చేస్తాను. రీజన్ హెవీలో పెట్టి ఎకోలో సిటీకి ఇదే సరిపోతుంది మనకి. అండ్ దీంతో నాకు బిట్వీన్ 170 to 195 వరకు వస్తుంది మైలేజ్. ఓకే. అచ్చా, మోడ్ చేంజ్ చేస్తున్న కొద్దీ 170 to 195 మధ్యలో అయితే డిఫరెన్స్ వస్తుంటుంది. ఒక 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి. అచ్చా, మీరు ఈ 10 lakhs బడ్జెట్లో మీకు ఇచ్చిన ఫీచర్స్ కాకుండా ఇంకా మిస్ అయినవి ఇచ్చి ఉంటే బాగుండేది. ఆటో ఫోల్డబుల్ ORVMs ఒకటి ఎక్స్పెక్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? లేదండి, బికాస్ దీంట్లో ఉన్న ద బెస్ట్ ఫీచర్, నాకు ఇష్టమైన ఫీచర్, ఈ మధ్యలో ఎట్లాంటి స్పేస్ ఉండదు. నేను ఎప్పుడైనా చాలా సార్లు టైట్ పార్కింగ్స్ లో పార్క్ చేస్తూ ఉంటాను. ఇటు నుంచి ఇటు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. అది ద బెస్ట్ ఫీచర్ అనిపిస్తుంది దీంట్లో. సీటింగ్ కంఫర్ట్ ఫ్రంట్ వాళ్ళకంటే సీటింగ్ కంఫర్ట్ ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇది కొంచెం ఇక్కడ స్పేస్ పెంచుంటే బాగుంది. టై సపోర్ట్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. ఎందుకంటే అబౌవ్ 70 kilometers లాంగ్ డ్రైవ్ ఎక్కడ చేసామనుకోండి కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. బట్ నెక్ రెస్ట్ ఇవన్నీ బాగానే అనిపిస్తుంది. ఇవి ఈవెన్ సీట్స్ కూడా మనం చూస్తే గేమింగ్ చైర్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. వీటిని కంఫర్ట్ ఉంటుంది కానివ్వండి, ఇంకొంచెం థై సపోర్ట్ పెంచుంటే చాలా బాగుండేది. అంటే సీట్ కవర్స్ ఇవన్నీ మీకు కార్ నుంచి వచ్చాయి? అవునండి, కార్ నుంచి వచ్చాయి. ఇది నేను కాంప్లిమెంటరీగా వాళ్ళు సీట్ కవర్స్ ఇచ్చారనమాట మేము అడిగితే. అదే నాకు ఇప్పటికీ ఇది అర్థం కాదు, సీట్ బెల్ట్ దీని నుంచి వేయడానికి రీజన్ ఏంటి? సో సింపుల్ అండి, ఈ క్లిప్ ఉంటుంది కదా, ఈ క్లిప్ వెనక్కి వెళ్ళిపోయి ప్రతిసారి మళ్ళీ వెనక నుంచి లాక్కోకుండా ఇబ్బంది లేకుండా దీంట్లోకి ఉంటుంది. ప్లస్ గేమింగ్ చైర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేస్తారు. అచ్చా, డోర్స్ కూడా లాంగ్ ఉండడం వల్ల మనకి పిల్లర్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. సో మనం ప్రతిసారి తీసుకునేటప్పుడు వెనక్కి ఉంటుంది కాబట్టి డిజైన్ గా అలా చేశారు. మాకు టెస్ట్ డ్రైవ్ కి వెహికల్స్ ఇచ్చినప్పుడు కూడా చూశాను, వైపర్ స్ప్రే అనేది కంప్లీట్ విండ్షీల్డ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ అది ఇక్కడ వరకే స్ప్రింకిల్ అవుతుంది. మొత్తం చేయాలంటే మళ్ళీ మనం మాన్యువల్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని విండ్షీల్డ్ ఎక్కువ వేయడమో లేకపోతే స్ప్రే యొక్క కెపాసిటీ, నేను అనుకోవడం అది స్ప్రే కెపాసిటీతోనే ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బట్ కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద వైపర్స్ చూస్తే కనుక ఎక్సలెంట్ క్వాలిటీ మిగతా బ్రాండ్స్ తో కంపేర్ చేస్తాం మనం. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ నేను గమనించింది, ఈ వీల్ క్యాప్స్ చూసారు కదండి, ఈ వీల్ క్యాప్స్ దగ్గర ఇక్కడ వస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇట్లా ఇచ్చారు మన ఎయిర్ ఫిల్లింగ్ కి, బట్ ఇది ఈజీగా వెళ్ళదండి, చాలా కష్టపడాలన్నమాట. ప్రతిసారి ఈ క్యాప్స్ ని ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇది పెట్టుకుంటే వస్తుంది అనమాట. బట్ పెట్రోల్ బంక్ లో వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మనం డైరెక్ట్ కార్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంచెం గాలి ఫిల్ చేసుకోవాలంటే, ఎయిర్ ఫిల్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది. డిజైన్ ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు, అదొక్కటి మాత్రం చాలా. అంటే ఇంకా మనం ఇంకా మళ్ళీ మాన్యువల్ గా దాన్ని ఎక్స్ట్రా కట్ చేసుకోమని చెప్తున్నారు. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ ఎక్స్టెన్షన్స్ వస్తాయి, అది తీసుకొని మీరు చేసుకోవచ్చు అంటే అలాగే కొనుక్కున్నాను అనమాట. సొల్యూషన్ చెప్తారు కానీ మీరే సొల్యూషన్ తీసి ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ, ఏ కంపెనీ అయినా. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకా కార్ అయితే కలర్ కూడా మీరు చాలా యూనిక్ కలర్, అట్రాక్టివ్ గా ఉంటుంది, గ్రీన్ కలర్. సో రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉంది, మీకు వచ్చిన రెస్పాన్స్ రోడ్ మీద? నాకు 2024 February 29th తర్వాత కొన్న తర్వాత నేను యాదగిరిగుట్ట వెళ్ళానండి. వెళితే ఆల్మోస్ట్ ఒక 50+ మెంబర్స్, మీరు నమ్మరు, 50+ మెంబర్స్ ప్రతి దగ్గర ఆపడం, నన్ను బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా భయ ఒక్క నిమిషం కార్ ఆపండి అని చెప్పని అడగడం, ఎంత ఇది, ఏం కార్ ఇది, ఎంత ప్రైస్. నేను 10 lakhs అని చెప్పి 10 lakhs ఎంత చిన్న కార్ కానీ వెళ్ళిపోవడం వాళ్ళు. చాలా ఫన్నీగా అనిపించేది అనమాట. మొన్నటి ఒక లాస్ట్ 6 monthsకి ఈ కార్స్ ఎక్కువయ్యండి రోడ్ మీద. మనకి హైదరాబాద్లో కూడా సిటీలో చూస్తే చాలా మంది యూస్ చేస్తున్నారు. బట్ దానికి ముందంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉండేది అనమాట. అచ్చా, ఇంకోటి మీరు తీసుకున్న తర్వాత మీ రిలేటివ్స్ ఎప్పుడన్నా, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ అన్నారా, అంటే 10 lakhsకి ఈ కార్ చిన్నగా ఉంది, కాంపాక్ట్ గా? ఫస్ట్ అన్నారంటే లుక్స్ వైజ్ అంటారండి. నేను ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు
ఇది చూడగానే సూపర్ ఉంది అంటారు, రేట్ చెప్పగానే 10 లక్షలు అనేస్తారు. అవును. బట్ ఎప్పుడైతే ఒకసారి నాతో పాటు డ్రైవ్కి వస్తారో మరి ఏదో మా వాళ్ళు యూస్ చేస్తారు, వర్త్ 100% వర్త్ అని చెప్తారు. అచ్చా టాప్ మోడల్ వర్త్ అనిపిస్తుందా, లేదంటే 7 lakhs కి మనకి బేస్ మోడల్ కూడా వస్తుంది కదా? యా, బేస్ మోడల్ ఏంటంటే ఆ డ్యూయల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూయల్ స్క్రీన్స్ రావన్నమాట. ఒకటే స్క్రీన్ వస్తుంది, ప్లస్ రివర్స్ కెమెరా రాదు. ఓకే. సో ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మనకు నచ్చినవి దొరకదు. దానికి 3 lakhs అనేది వర్తబుల్ ఉంటుందంటారా? యా, ఎందుకంటే ఇన్ఫోటైన్మెంట్ ఇవ్వకుండా కూడా కొన్ని ఫీచర్స్ అనేవి, కనెక్టెడ్ ఫీచర్స్ డ్రైవర్ స్క్రీన్ లోనే కలిపి ఇచ్చేస్తున్నారు అని అన్నారు. బేస్ మోడల్ వాల్యూ ఫర్ మనీ 7K వచ్చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ వాల్యూ ఫర్ మనీ ఓన్లీ. నేను లుక్స్ వైజ్ అది కావాలి, డ్యూయల్ స్క్రీన్ కావాలి, రేర్ కెమెరా కావాలి అండ్ తీసుకునేది ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ లాగా టాప్ అండ్ తీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మీరు అన్నట్టు 7 lakhs బేస్ మోడల్ ఇస్ రియల్లీ వర్త్. ఐ డూ అగ్రీ. 10 అంటే అమ్మ 10 అని అంటారు, 7 lakhs అంటే పర్లేదు, బైక్ వస్తుంది 5 lakhs లో, మనకి 2 lakhs కార్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఏం చేశారు, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ బాస్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి 5 lakhs కే బేస్ మోడల్ ఇస్తున్నారు. బట్ ఐ వోంట్ సజెస్ట్ దట్. ఎందుకంటే మన బ్యాటరీకి మనం రెంట్ కట్టుకోవడం అనేది అది జస్టిఫై అనిపించలేదు నాకు. అండ్ ఈవెన్ మా అందరికి 8 years బ్యాటరీ వారంటీ ఉంటే ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళందరికి 15 years వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. బట్ ప్రైస్ ఏమైనా పెంచారా? లేదండి. ఇప్పుడు ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్ కనుక తీసుకుంటే ఒక 50,000 పెరుగుతుంది అంతే. బట్ ఇవన్నీ మీకు మైనస్ గానే పర్చేస్ చేశారు. సో స్టార్టింగ్ అదే అంటారు, ఏదైనా కార్ లాంచ్ అయినప్పుడు కొత్త డిజైన్ కానీ కొత్త బ్రాండ్ కానీ కొద్దిగా వెయిట్ చేయాలి అని. అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గానే తీసుకున్నాను, కానీ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బికాజ్ ఇది డ్రైవ్ చేసేప్పుడు ఆ సిటీలో ఎస్పెషల్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కానీ మాదాపూర్ ఎటు వెళ్ళినా సరే అసలు ఎక్కడ నాకు ఇంతవరకు ఇబ్బంది పడలేదు. అండ్ డ్రైవ్ చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న దాని ఏమంటే థెరపీ లాగా అనిపిస్తుంది నాకు ఈ కార్ డ్రైవ్ చేస్తే. అలవాటు అయిపోయింది ఇంకా మీకు? చాలా చాలా. నేను అసలు నా దగ్గర ఎథర్ స్కూటర్ ఉంది అండ్ మీరు నమ్మరు, నా దగ్గర ఇది కొనేటప్పుడు సెలీరియో ZXi ఉండింది. ఓకే. అది ఇంకెప్పుడైతే ఇది కంప్లీట్ వాడటం మొదలుపెట్టానో నా ఎథర్ ఇంట్లో జస్ట్ అట్లా పార్క్ చేసి పక్కన పడేసాను. ఆ సెలీరియో ఏం చేయాలో తెలియక నా ఫ్రెండ్కి ఇచ్చేసాను, అమ్మేశాను. సో ఇదే కంప్లీట్ మెయిన్ కార్ గా పెట్టుకొని వాడేస్తున్నాను అనమాట. చిన్న చిన్న వాటికి కూడా యూజ్ చేయొచ్చు. చాలా అండి, అసలు ఎంత కంఫర్టబుల్ అంటే అంత కంఫర్టబుల్. అచ్చా, దీంట్లో లాంగ్ వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చండి. అప్ టు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. బ్యాటరీ వాడు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో అది ప్రాపర్ గా యూజ్ చేస్తే మాత్రం, ఇప్పుడు నేను ఎకో మోడ్లో పెట్టి రీజన్ హైలో పెట్టి 170 to 195 కొడుతున్నాను. నేను లాంగ్లో వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం జాగ్రత్తగా నడిపితే 195 ఏదైతే వస్తుందో 100% వస్తుంది. అంతే తప్ప కొంచెం తగ్గిపోవడం కానీ ఎక్కువైపోవడం కానీ ఏమి ఉండదన్నమాట. స్పీడ్ కూడా నేను 80 మెయింటైన్ చేస్తాను, 80-90 మెయింటైన్ చేస్తాను హైవేలో. బట్ స్టిల్ నాకు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు, ఇప్పటివరకు అవ్వలేదు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదు కాబట్టి మనం ఓన్లీ 200 kilometers వరకు ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. లేదంటే కనుక దీంతో పాటు పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్లలో మళ్ళీ దీనికి ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 100% 6 hours పడుతుంది. ఓకే. సో ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు, ప్లగ్ అండ్ ప్లే. అది కూడా కాకపోతే 16 amps ప్లగ్ ఉండాలి. ఓకే. అచ్చా, ఇది హెడ్ లైట్స్ LEDs వస్తాయి. సో త్రో ఏంటి దీనిది, నైట్ టైం ఎలా ఉంది? ఓం సాయి రామ్. ఇది త్రో చాలా బాగుంటుందండి. DRL లైన్ వచ్చింది. DRL వస్తుంది. త్రో కూడా చాలా బాగుంటుందండి. నైట్ టైమ్స్ సిటీకి అయితే ఇబ్బంది ఏం పడలేదండి. ఈవెన్ నేను హైవేలో కూడా 2 times నైట్ టైమ్స్ డ్రైవ్ చేశాను. బట్ ఎప్పుడు అంత మరీ ఇబ్బంది అయితే పడలేదు దీంతో. ఓకే. అచ్చా, ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, లాంచ్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందరూ రోడ్ల పైన ఇవే పర్చేస్ చేస్తారు, 2-wheeler కంటే కూడా కొంచెం ప్రైస్ ఇన్వెస్ట్ చేసి 7 lakhs వస్తుంది బేస్ మోడల్ అని అనుకున్నారు. తర్వాత క్రమంగా దాని సేల్స్ తగ్గుతూ వచ్చాయి, డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు. బట్ రీసేల్ వాల్యూ ఆలోచించారా? లేదండి, నేను రీసేల్ గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నామంటేనే మనం అసలు రీసేల్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సో నేను రీసేల్ గురించి ఆలోచించలేదండి. ఎందుకంటే 8 years బ్యాటరీ వారంటీ ఉంది. సో ఎంత ఇదిగా నడుపుకున్నా కానీ మనకి 1,60,000 kilometers ఆర్ 8 years వారంటీ ఉంది. అదైతే క్రాస్ ఇది అనిపించింది సిటీ డ్రైవ్లో స్పెషల్లీ. సో నేను అది రీసేల్ గురించి ఆలోచించలేదు. అచ్చా, MG సర్వీస్ బాగుంటున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ దీంట్లో కమిట్లో ఏం సర్వీస్ చేస్తారు, దాని సర్వీస్ కాస్టింగ్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ 3 free services ఉంటాయండి, దాంట్లో ఏమి ఛార్జ్ చేయరు. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఏదైనా పిక్ అండ్ డ్రాప్ ఆప్షన్ పెట్టుకుంటే తప్ప కార్ కోసము. ఓకే. 1 year సర్వీస్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 1,700 rupees to 1,900 rupees పడిందండి. నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు. ఏం మారుస్తారా? 19 ఏం లేదండి, జస్ట్ బ్రేక్ ఆయిల్స్, కూలెంట్స్ ఇలాంటివి జస్ట్ చేంజ్ చేసి. అవైతే కామన్, ఎయిర్ ఫిల్టర్లు అవి ఉంటాయి.
ఇంకోటి అండ్ బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తారు. ఇది లాంచ్ చేసినప్పుడు ఆర్ఎస్ఏ కూడా పెట్టారు, రోడ్ సైడ్ అసిస్టెంట్ ఇస్తున్నారు అన్నారు. సో మీకు ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఇదే మెయిన్ డ్రాబ్యాక్ అండి. యూజ్ చేస్తారా? ఎంజీలో సర్వీస్ ఎక్సలెంట్ ఉంటుంది, ఆర్ఎస్ఏ మాత్రం వర్స్ట్. ఓకే. ఎందుకంటే వెరీ రీసెంట్లీ మీరు నాకు లాస్ట్ వీక్ ముందు వీడియో అడిగినప్పుడు కార్ సర్వీస్కి వెళ్ళిందని చెప్పాను నేను. ఏమైందంటే దీంట్లో ఆక్సిలరీ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, చిన్న బ్యాటరీ, అది ఫెయిల్ అయింది అనమాట. ఎంజీ వాళ్ళు ఇచ్చేది 1 year వారంటీనే ఇస్తారు దానికి. ఆ విషయం నాకు కూడా తెలియదు, 1 yearకి ఫెయిల్ అవుతుందని నాకు తెలియదు. సో నేను రోడ్ సైడ్ లక్కీగా ఏమైందంటే ఇంట్లోనే కారు రెస్పాండ్ అవ్వడం డెడ్ అయిపోయింది అనమాట కంప్లీట్. సో ఆర్ఎస్ఏ టీమ్కి కాల్ చేశాను, ఫోన్స్ చేశాను, మెయిల్స్ పెట్టాను. ఇందులో కూడా మన కనెక్టెడ్ ఫీచర్ నుంచి కాలింగ్ ఫీచర్ ఉంటుంది, అన్నీ చేశాను. కానీ కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వకుండా టికెట్ క్లోజ్ కూడా చేసేసారు. సో ఇంకా నాకు లక్కీగా ఒక ఫ్రెండ్ ఉంటే బ్యాటరీ షాప్ ఓనరు, ఆయన వచ్చి ఆయన జంప్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. లక్కీగా మెయిన్ బ్యాటరీ అంతా బాగుంది కాబట్టి షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం గట్టిగా చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి కొత్త బ్యాటరీతో మేము రీప్లేస్ చేయించుకొని తీసుకొచ్చి. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిందంటారా? లేదండి, బ్యాటరీ కాస్ట్ నాకు పడింది, మిగతా మొత్తం ఫ్రీగా చేసి ఇచ్చారు. అన్ని కార్లు వచ్చే విధంగానే చిన్న బ్యాటరీ ఏదైతే ఆక్సిలరీ బ్యాటరీ 12 volt బ్యాటరీ ఉంటుందో అది 2024 Febలో ఉంటే అప్పుడే పోయింది. ఇప్పుడు దాని మీద లోడ్ పడడం వల్ల ఎవ్రీ ఇయర్ పోతుందని అనుకోవచ్చా? అదే నాకు ఇప్పుడు చూడాలండి, భయంగా ఉంది కొంచెం, అదొక్కటి మాత్రం. లేకపోతే ఎవ్రీ ఇయర్కి 3000 4000 అదొక ఎక్స్ట్రా పడుతూ చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఆ భయం అయితే లేదులేండి, ఎందుకంటే నాకు అది 30 months బయట నుంచి తీసుకున్నాను బ్యాటరీ, అది 30 months FPS వారంటీ వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు. ఫైనల్ క్వశ్చన్, మీరైతే 2025లో సజెస్ట్ చేస్తారా? ఎవరికి సజెస్ట్ చేస్తారు? లేడీసా, సీనియర్ సిటిజన్సా, సిటీ యూజర్స్కా, ఎవరికి సజెస్ట్? సిటీ యూజర్స్కి అయితే మాత్రం ఇది ఒక వరం అనే చెప్పాలి. అండ్ లేడీస్ డ్రైవ్ చేయొచ్చు, యంగ్స్టర్స్ డ్రైవ్, 18 years ప్లస్ ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు ఈజీగా, కంఫర్టబుల్గా, చాలా కూల్గా, హ్యాపీగా యూజ్ చేసుకోవాలి కారు. ఎక్కువ ట్రబుల్స్ ఉండదు. బ్యాటరీ ఈవీ వెహికల్స్ అంటే తలనొప్పులు ఉంటాయి, సర్వీస్ సెంటర్ ఎలా ఉంటుందో తెలియదు, క్వాలిటీ ఎలా ఉంటుందో, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో, ఈ భయాలన్నీ వదిలేసి హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఇస్, మీకు ఒక ఆల్రెడీ ప్రైమరీ కార్ ఉంటే దీన్ని సెకండరీగా పెట్టుకోండి. నాకైతే ఇదే ప్రైమరీ కార్ ఇప్పుడు. ఓకే. అచ్చా, దీని ఆన్ రోడ్ ప్రైస్ 10 lakhsలో మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? యా ష్యూర్ అండి. నేనేం చేశానంటే యాక్చువల్లీ నా దగ్గర అప్పుడు ఎలా అనుకున్నానంటే ఇది ఎలాగో సెకండ్ కార్ కాబట్టి దీనికి కట్టే ఈఎంఐ నాకు ఏదైనా ఒక మంత్లీ ఒక రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేషన్స్కో వీటికి వెళ్తే ఎలా అవుతుందో అలా అనుకొని నేను జస్ట్ 2 lakhs మాత్రమే డౌన్ పేమెంట్ కట్టాను, 8 lakhs ఈఎంఐకి వెళ్ళాను. నాకు ఈఎంఐ 13,000 చేంజ్ పడుతుందండి. ఓకే. 5 yearsకి, 5 years, సారీ 7 yearsకి. 7 years, యా. అంటే 8 years బ్యాటరీ వారంటీ ఉందని మీరు 7 years వరకు ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా కొన్నాను అనమాట. బట్ నాకు ఇది ఇప్పుడు ఇదే ప్రైమరీ కార్ అనేది, ఎక్కడికెళ్ళినా ఇదే తీసుకెళ్తాను. సో ఇది ఓవరాల్గా 2025 ఆఫ్ కమెట్ ఈవీ. మీరు 2024లో పర్చేస్ చేస్తే చాలా మిస్ అయినాయి 10 lakhsలో. ఇప్పుడు పర్చేస్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఇప్పుడైతే చాలానే ఉన్నాయి సేల్స్ వల్ల. సో పర్చేస్ చేయొచ్చు, కాంపాక్ట్గా ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈవీ కార్ కావాలి, బడ్జెట్లో కావాలి, ఆఫ్టర్ సర్వీస్ మాకు ఎలాంటి టెన్షన్స్ వద్దంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఎంజీ కామెట్ ఈవీకి. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసుకుని అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది